అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. మా నాన్నమ్మ గారి ఛానల్లో అమ్మ చేతి అద్భుతం. మా నాన్నమ్మ గారి ఛానల్లో పేజ్ అయిపోతున్నాను. ఎప్పుడు మా నాన్నమ్మ గారు డైరెక్ట్గా మాట్లాడలేదు. ఈరోజు నాతో పాటు మా నాన్నమ్మ గారు కూడా డైరెక్ట్గా మాట్లాడబోతున్నారు. నాన్నమ్మ గారు. నమో వెంకటేశ్వర నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మా మనవరాలు నన్ను మాట్లాడడానికి తీసుకొచ్చిందండి. ఇతను సెలవులు కదా, నేను పిజ్జా చేస్తాను నానమ్మ అంది. నాకు అలాంటి పిజ్జా కట్ట అంటే ఇష్టం ఉండదు. నా కుకింగ్ మీకు తెలుసు కదా, నేను ఎలా హెల్తీ ఫుడ్ చేస్తాను. కానీ ఈరోజు మా మనవరాలు బలవంతంగా నేను డైరెక్ట్గా అంటే సిగ్గుపడినట్టు నేను మాట్లాడినాను అన్నమాట అండి. ఈరోజు పిజ్జా చేస్తుంది, తనకి ఏమేమి కావాలన్నది తను చూపిస్తుంది అన్నమాట. నన్ను అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. పిజ్జాలోకి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు 1 కప్పు మైదా, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 క్యాప్సికమ్, ఈస్ట్, బటర్, చీజ్, సాస్, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్. మైదా కలుపుతున్నానండి. మైదాలో ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తాను. 1 కప్ మైదా, 1/2 స్పూన్ షుగర్, సాల్ట్, వాటర్. ఇది కలిపాను కదండి మైదా. ఇది ఇప్పుడు మనం 30 మినిట్స్ దాకా పక్కన పెడదాం మూత పెట్టి. ఇప్పుడు ఈ 30 మినిట్స్లో మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి బటర్ రాయాలండి. ఇప్పుడు మనం నానబెట్టాం కదండి, ఆ పిండిని బటర్ రాసాం కదా దాని మీద పెట్టాలి, పుచ్చుకోవాలి. సాస్ రాసానండి. ఇప్పుడు మనం కోసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి పైన. ఇలా చేసిన తర్వాత మనం ప్లేట్తో సహా పెన్నం మీద పెట్టాలి. తర్వాత మనం మూత పెట్టాలి. పెట్టుకున్న తర్వాత పైన చీజ్ వేయాలండి. మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి, అది ఉడికిపోయింది. ఎందుకంటే మా మనవరాలు పిజ్జా తయారు చేసింది. చిన్నపిల్లండి ఇది. నా పేరేంటి, తన పేరు వరలక్ష్మి, నా పేరు వరలక్ష్మి. నాకు పేరు తనకు పెట్టారు. ఎందుకంటే ఈ అబ్బాయి మా మనవడు అన్నమాట అండి, చిన్నోడు కొడుకు అన్నమాట. ఈడేమొచ్చి పెద్దోడు కొడుకు. మేము ఇంకా ఉన్నారు మనవలో, వీళ్ళందరూ కూడా ఒక వీడియోలోకి వస్తాం. ఇదే ఫస్ట్ టైం. కానీ పిజ్జా అయితే తయారు చేసింది. దానికి ఏదో మేము వండితే తిని అమ్మాయి అది తయారు చేస్తాను అన్నది కదా వీడియోలోని. సూపర్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.